చేగుంట మండల కేంద్రంలోని వడియారం జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగణన డైరెక్టర్ భారతి హోళీ కేరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని తెలిపారు. పకడ్బందీగా జనగణన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, స్థానిక తహసీల్దార్, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సెన్సస్ 27 మొదటి దశ మనకి మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ వరకు కూడా మనము తెలంగాణలో నిర్వహిస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మనము చాలా రకమైన అంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, అలాగే జిల్లా లెవెల్ అన్ని రకమైన ట్రైనింగ్లన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇది లాస్ట్ ట్రైనింగ్ అంటే ఎన్యుమరేటర్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఛార్జ్ లెవెల్లో చేస్తున్నాము. మేదక్ జిల్లాలో కూడా అన్ని ఛార్జెస్లో కూడా ట్రైనింగ్ అనేది ప్రారంభమయ్యాయి కాబట్టి ఈరోజు మేదక్ మున్సిపాలిటీ అలాగే ఈ చేగుంట మండల్కి సంబంధించిన ఈ యొక్క ఎన్యుమరేటర్ అలాగే సూపర్వైజర్ ట్రైనింగ్ ఒక కార్యక్రమం ఎలా జరుగుతుంది, సో అందరికీ అన్ని రకమైన క్లారిటీ వస్తుందా లేదా, అలాగే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఏ రకమైన సమస్యలు వస్తాయి, వాళ్ళని ఎలా అధిగమించాలి, అలాగే ఈ మొదటిసారి డిజిటల్ రూపంలో అన్ని డేటా మేము కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ డిజిటల్ టూల్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా వాడాలి, సో ఇలాంటి అన్ని రకమైన అలాగే మనకి 33 క్వశ్చన్స్ ఏమున్నాయి, ప్రతి ఒక్క క్వశ్చన్కి సరైన సమాచారాన్ని రాబట్టాలంటే ఏ రకంగా వాళ్ళు ప్రజల్ని క్వశ్చన్స్ అడగాలి అనే ఈ అన్ని దాని మీద 3 రోజుల ఒక ఇంటెన్సివ్ ట్రైనింగ్ కార్యక్రమం నడుస్తుంది. సో ఇక్కడ ఆ కార్యక్రమం భాగంగానే ఇక్కడ ట్రైనింగ్ ఎలా జరుగుతుందని చూడడానికి రావడం జరిగింది. చాలా మంచి ఒక ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా చాలా క్లారిటీ కూడా వచ్చింది కాబట్టి మేదక్ జిల్లాలో అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క సెన్సస్ అనేది మొదటి దశ చాలా సక్సెస్ఫుల్గా ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతుంది అనే ఒక హోప్స్ కూడా ఉంది మాకు.